నెల్లూరు సిటీలో వైసీపీ మరోసారి గెలుపుకు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళిక అయితే రూపొందించారని చెప్పవచ్చు. అయితే ఈ ప్రణాళికలో భాగంగానే దానికి సంబంధించి కూడా ఒక ముఖ్య నేతను కూడా దీనికి ఎన్నికల పరిశీలకులుగా అభ్యర్థి ఇప్పుడు ఎవరినైతే ఇక్కడ మైనారిటీ అభ్యర్థిని ప్రకటించారో ఆ మైనారిటీ అభ్యర్థిని గెలిపించేందుకు కూడా ఒక కీలక పాత్ర పోషించేందుకు కూడా ఒక వ్యక్తిని నియమించారు. అయితే ఆయన ఎవరో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆయన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులైన పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయన మాట్లాడిన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు మా సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చడం ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యే మార్పు తర్వాత కూడా వైసీపీలో నెల్లూరు జిల్లాలో కూడా ఒక ప్రకంపనలాగా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన మొత్తం నేతలు కూడా ముక్కుముడుగా రాజీనామాలు కూడా చేస్తున్నారు. అసలు ఈ పరిస్థితి, ఈ తెరకి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు అయితే గమనిస్తున్నాం. మొదటగా ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అందరినీ కూడా ఒక యూత్ని అలానే బీసీస్ని కానీ అట్లా ఆ రోజుల్లో కొంత ఆయన ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగేలాగా ప్రతి ఒక్కరిని ప్రతి సామాన్యుడిని కూడా ఎలివేట్ చేసే క్రమంలో ఆయన మనము రాజకీయంగా కూడా గమనించవచ్చు. అయితే గడిచిన 5 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కూడా తీసుకొచ్చినారు. ప్రధానంగా సచివాలయ వ్యవస్థ కానీ, దాంట్లో వాలంటీర్స్ని కానీ, సచివాలయ స్టాఫ్ని తీసుకురావడం కానీ, 13 జిల్లాలను 26 జిల్లాలను చేయడం కానీ, అలానే విద్యకు కానీ, వైద్యానికి కానీ, సంక్షేమము, వ్యవసాయము, ఎంప్లాయ్మెంట్ కూడా చాలా జనరేట్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో కేవలం 34,200 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2,16,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ని చేయడం కానీ, అలానే సచివాలయ వాలంటీర్స్ లాంటి అవుట్సోర్సింగ్ స్టాఫ్ని ఇంకొక 2,35,000 మందిని, అంటే 4,40,000 మంది దాకా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కొత్తగా ఇవ్వడం జరిగింది. ఆయన ఆలోచనల ప్రకారం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లీడర్ కూడా డెఫినెట్గా ఖలీల్ అహ్మద్ గారిని గెలిపించుకోవడానికి 100% ప్రయత్నించడం జరుగుతుంది. ఈ క్రమంలో నాకు ఆయన్ని ఎలక్షన్తో పనిచేయడానికి నన్ను కూడా అబ్జర్వర్గా నియమించడం అన్నది నేను దాన్ని ఒక పదవిగా నేను అనుకోవడం లేదు. ఒక బాధ్యతగా ఎక్కడైతే సిటీలో ఉన్నటువంటి అందరు లీడర్స్తో కలుపుకొని పనిచేస్తూ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడానికి కానీ, నెక్స్ట్ అలానే ఖలీల్ అహ్మద్ గారు ఎమ్మెల్యే కావడానికి కానీ నా వంతుగా నేను తప్పకుండా ప్రయత్నిస్తానని మాత్రం అందరికీ తెలియజేస్తాను. మరొకటి సార్, ఇప్పుడు ఆల్రెడీ మీకు జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు ప్రధానంగా మరొకటి చూసుకున్నా కూడా రాజ్యసభ సభ్యులు, అంటే పార్టీకి కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఖలీల్ అహ్మద్ని మైనార్టీ నేతని ఇక్కడ ప్రకటించారో అప్పుడు వెంటనే ఆయన ఒక వారం రోజులు అలకబూనారు. తర్వాత వచ్చేసి మరలా ఇప్పుడు రాజీనామా 3 రోజుల క్రితం రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా అలాగే వారి శ్రీమతి కూడా అలాగే రాజీనామా చేశారు. దీనివల్ల మొత్తం జిల్లాలో ఉన్న వైసీపీకి సంబంధించిన నేతలు కానీ ముఖ్య నేతలు ఇప్పుడైతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కూడా అక్కడ చేజర్ల సుబ్బారెడ్డి ఎంత గొడవ పెట్టి చేశారో ఆయన కూడా వచ్చి ఆయన కలవడం చాలామంది సంఘీభావం తెలుపుతున్నారు. దీని మీద మీరేమంటారు? వాస్తవంగా మీ అందరికీ తెలుసు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలోకి రావడం కానీ, వచ్చిన తర్వాత ఆయనకి విపరీతమైనటువంటి గౌరవం అటు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఆ గౌరవాన్ని అయితే ఇస్తూ వచ్చారు. మొదటిగా ఆయన రాజ్యసభ సభ్యులుగా చేయడం కానీ, ఆ తర్వాత వారి సతీమణిని టీటీడీకి వరుసగా 3 సార్లు, అంటే కంప్లీట్గా 5 years ఉన్నారు. నెక్స్ట్ ఇంకా కూడా టర్మ్ ఉంది. సో ఆమెని టీటీడీ బోర్డు మెంబర్గా, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి దేవస్థానం, దాంట్లో ఆమెని మెంబర్గా చేయడం కానీ, ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి గారిని జిల్లా అధ్యక్షులుగా చేయడం, ఆ తర్వాత మళ్ళీ లోక్సభకి కంటెస్ట్ చేయమని చెప్పడం, తర్వాత మా జిల్లాలో కూడా మా అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఆయనని మా అందరినీ కూడా అలా చూడమని చెప్పడం కానీ, ఆయన సూచనల మేరకు అందరూ కూడా అలానే చూస్తూ వచ్చారు. రాష్ట్ర స్థాయిలో కూడా అలాంటి ప్రయారిటీ ఆయనకు ఉంది. సో అది ప్రభాకర్ రెడ్డి గారికి గరిష్టంగా ఇచ్చినటువంటి అందరం కూడా అలాంటి గౌరవం, అలాంటి ఆయనకి ఆ రెస్పెక్ట్ ఇస్తూనే వస్తూ ఉన్నాము. అయితే ఆయన ఏ ఉద్దేశంతో పార్టీ మారాలనుకుంటున్నారు అన్నది స్పష్టంగా ఆయన ఇప్పటిదాకైతే నోరు తెరిచి చెప్పలేదు. నేను వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే నేను రిజైన్ చేస్తున్నానని చెప్పారు.
ఎక్కడా కూడా అన్నీ కూడా అపోహలే. కొంతమంది తెలుగుదేశం నాయకులు అయితే ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి బయట వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ మాట్లాడుతూ ఉన్నారు. అది నాకు తెలిసి అయితే అంత సంస్కారం కాదని అనుకుంటాను. ఆ తిట్టే వాళ్ళకు కూడా ఏదైనా బాధపడితే ప్రభాకర్ రెడ్డి గారే చెప్పగలరు, ఆయన చెప్పాలి. కానీ ఆయన ఇప్పటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి ఆ గౌరవం ఉందని అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను గడిచిన 4 సందర్భాల్లో కలిసినప్పుడు కూడా ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రభాకర్ అన్న అనే ఆయన సంబోధిస్తుంటారు. ఆయనకు ఆ రెస్పెక్ట్ ఉంది. మరి ఇంత గౌరవం పొందినటువంటి ప్లేస్లో నుంచి ఆయన రాజీనామా చేయడానికి కారణాలు ఆయన ఇప్పటిదాకా ఏ ఒక్కరితో కూడా చెప్పినట్టుగా కూడా మనకి ఎక్కడ కనిపించడం లేదు. సో అయితే ఇప్పుడు ఆయన ఇంకొక పార్టీలో చేరుతున్నారు అన్నది, నెక్స్ట్ ఆయనతో పాటు కొంతమంది వెళ్తున్నారు అన్నది, ఇవన్నీ కూడా ఒక రూమర్స్ లాగా వింటూ ఉన్నామే. కానీ నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి గ్రౌండ్ లెవెల్లో ఓటింగ్ అన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు మనం 3 సిద్ధం సభలు చూసాము, రేపు 4వ సిద్ధం సభ చూస్తూ ఉన్నాము. ఒక విప్లవం లాగా, ఒక స్వాతంత్ర పోరాటంలో ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చినట్టుగా ఈ సిద్ధం సభల్లో మనకు కనపడుతుంది. జనాలు రావడమే కాదు, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు వస్తున్నటువంటి రెస్పాన్స్ని చూస్తే అందరికీ కూడా చూసే వాళ్ళకి ఒళ్ళు పులకరిస్తూ ఉంది. సో ఇట్లా ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్మోస్ట్ అంత ఓటింగ్ ఉండడం కానీ అంత రెస్పాన్స్ ఉండడం కానీ ఉంది. కాబట్టి నాయకుల్లో ఏదైనా ఒకవేళ అనుకున్న పరిస్థితుల్లో కొంతమంది 2-3 అట్లా వెళ్ళినా కూడా అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చరిష్మా వల్లే అందరం నాయకులుగా ఉండడం కూడా జరుగుతూ ఉంది. సో ఇది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా సింపతి రావడం కానీ ఇంకా కూడా మంచి జరిగేదానికి అవకాశం ఉందని నేను అనుకుంటాను. అనుకున్నా కూడా ఒకరిద్దరు మాత్రం పార్టీని వీడితే మాత్రం పార్టీకి జరిగే నష్టం ఏమి లేదని, అయితే ఎవరు వీడారో వాళ్ళు కూడా మరలా నోటిఫికేషన్ వచ్చే లోపల మరలా తిరిగి పార్టీలోకి వస్తారని, అయితే గ్రౌండ్ లెవెల్లో కానీ ప్రజలు కానీ మొత్తం మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తారని కూడా ఘంటాపథంగా చెప్తున్నారు. అయితే మొత్తం చూసుకున్నా కూడా నెల్లూరు జిల్లాలోనే కాదు నెల్లూరు సిటీలో కూడా ఎటువంటి మొత్తం ఆ ఎఫెక్ట్లు ఏమి ఉండవని, ఒకరిద్దరు మాత్రం పార్టీ మారుతారు కానీ మొత్తం ఎవరు మారని చెప్తున్నారు. అలాగే చూసుకున్నా కూడా ఇప్పుడు వస్తున్న ప్రచారంలో కూడా దాదాపు 2 లక్షల మంది అనేది కూడా 20 మంది 30 మంది అంటే సున్నాలు మారుతాయి కానీ ఎక్కువ మంది పవర్ కూడా గంటాపదం చెప్తున్నారు. అసలు ఎటువంటి ఎఫెక్ట్ లేదు, అసలు టీడీపీకి వైసీపీకి పొంతనే లేదని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అయితే వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, నెల్లూరు.